వచనంలో ఏమంటుంటే, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా ధ్యాసమను కాడి కింద చిక్కుకొనకుడి. సో ప్రాముఖ్యమైన ఒక మాట చెప్తా ఉంటాడు. స్వతంత్రము మీకు ఇవ్వబడింది, కానీ మళ్ళీ మీరు ధ్యాసం అనే కాడి కింద చిక్కుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్వతంత్రాన్ని మీరు మరి ఏం చేయాలంటే ఒడిసి పట్టుకొని మీరు మళ్ళీ ధ్యాసమను కాడి కింద చిక్కుకొనకడని పౌలు హెచ్చరిక చేస్తూ అంటున్నాడు. అదేవిధంగా మనం రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక మంచి క్వశ్చన్ రేజ్ చేస్తాడు. పౌలు ఏమంటాడు? అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లా అనరాదు. సో కృప విస్తరించాలని అంటే రోమాలో ఉన్న క్రైస్తవులు మరి అప్పుడు ధర్మశాస్త్రం కింద ఉంటారు. ఒకప్పుడు ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు చేసినటువంటి దానికి అకౌంటబిలిటీ ఉంటుండే. దాన్ని బట్టి వాళ్ళు మరి అన్ని రకాల బలులు అర్పించేవారు. ఎప్పుడైతే కృప కింద ఉన్నారు, దేవుని మహా కృపను బట్టి వాళ్ళు రక్షింపబడ్డారు, ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డది. అయితే ఇప్పుడు ఆ కృపను వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నట్టు, లేదంటే దాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోలేక జీవిస్తున్నట్టుగా మరి పౌలు ఇక్కడ దాన్ని దృష్టిలో ఉంచుకొని, కృపను మీరు ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు? కృప ఇచ్చింది ధర్మశాస్త్రము కొట్టివేయడానికైనాను, కృపను బట్టి ధర్మశాస్త్రం మీ పైన అధికారం చెలాయించకుండాను మీరు మరి ఆ కృపకు బాధ్యతయుతంగా ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన ఉందని చెప్పి అక్కడ చాలా విషయాలు 6వ అధ్యాయంలో విస్తారంగా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం గ్రహించాల్సిన ఒక సత్యం ఏంటంటే, మనకు స్వతంత్రం ఇవ్వబడింది. ప్రత్యేకంగా భారతదేశంగా చూసుకుంటే సామాజికంగా, సాంఘికంగా అన్ని రకాలుగా మనం రకంగా దేవుడు ఇచ్చిన ఈ స్వతంత్రం కూడా దేవుడిచ్చిన ఒక మహాకృప నేను నమ్ముతా ఉంటున్నాను. అదేవిధంగా ప్రాముఖ్యంగా రక్షణ అనేది మనకు పాపం అనే బానిసత్వం నుంచి మనకు స్వతంత్రాలు చేస్తా ఉంది. కాబట్టి ఈ దినాన నేను ఏం మాట్లాడదలుచుకున్నా అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్, లేదంటే ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్ టు స్పిరిచువల్ ఫ్రీడమ్. శరీర పాపం అనే బానిసత్వం నుంచి ఆధ్యాత్మికమైన స్వతంత్రంలోకి మనం నడిపబడ్డాం. ఎందుకు ఆధ్యాత్మికమైన స్వతంత్రంలో నడిపబడి చెప్తున్నా అంటే, వీఆర్ నాట్ డెడ్ కంప్లీట్లీ. మనం సంపూర్ణంగా చనిపోలేదు, కానీ మనం ఒక ఆధ్యాత్మికంగా చనిపోయి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మళ్ళీ ఏం చేశాడు? మనల్ని తిరిగి లేపినాడు. సో బైబిల్ స్పీక్స్ అబౌట్ 3 kinds ఆఫ్ డెత్. ఇంకా ఉన్నాయి, కానీ మేము ప్రాముఖ్యంగా ఏంటంటే ఒకటి ఫిజికల్ డెత్ ఏంటి? ద సెపరేషన్ ఆఫ్ ద బాడీ ఫ్రమ్ లైఫ్. ఒక మనిషి చచ్చిపోయినప్పుడు మనం ఏమంటాము? వ్యక్తితో పిలవం, కానీ బాడీ అక్కడ పెట్టారు అంటాం, బాడీ. సో సెపరేషన్ ఆఫ్ ద బాడీ ఫ్రమ్ ద లైఫ్. ఒక ఫిజికల్ డెత్ జరిగినప్పుడు మనలో లైఫ్ అనేది వెళ్ళిపోయినప్పుడు ఒక బాడీ అక్కడ ఉంటుంది అన్నట్టు. అది మనము జెనసిస్ ఆదికాండం 3:19 చూడొచ్చు. నువ్వు తిరిగి మరలా మట్టికి చేరుకుందామని. ఆ తర్వాత హెబ్రూ 9:27 ఏమంటే ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ మెన్ టు డై వన్స్ అని అక్కడ రాసి ఉంటుంది. తర్వాత స్పిరిచువల్ డెత్, దట్ ఈస్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్ బికాస్ ఆఫ్ సిన్. సో ఆదాము ఈవ్ మనం పాపం చేసినప్పుడు ఆదాము అవ్వలు వాళ్ళు దేవుని నుంచి సపరేట్ చేయబడ్డారు. మరి దాన్ని తో పాటు మనం గిట్లా మరి శరీరంగా ఎవరైతే మరి పుట్టి ఉంటున్నారో వారందరూ మరి దే హావ్ బీన్ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్ అన్నట్టు. సో ఆధ్యాత్మికంగా మనము చనిపోయినప్పుడు మనం దేవుని నుంచి దూరంగా చేయబడ్డాం. అది ఒక స్పిరిచువల్ డెత్. సో మూడోదిగా ఇక్కడ మనం ఏం చూస్తామంటే స్పిరిచువల్ డెత్, అదేంది ఎటర్నల్ డెత్, సెకండ్ డెత్, దట్ ఈస్ ద ఫైనల్ జడ్జిమెంట్, దట్ ఈస్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్. సో మన అగైన్ పాపాన్ని బట్టి మనము పొందుకున్న రక్షణ సరైన రీతిలో జీవించినప్పుడు మరి దేవుడు అంతిమంగా ఎవరైతే దేవుని విశ్వసించిన బిడ్డలు ఉంటారో వారి ఎడల ఆయన చూపించే ఫైనల్ జడ్జిమెంట్ ఉంది అక్కడ రెవల్యూషన్ చాప్టర్ 20:14, 21:8లో మనం చూస్తూ ఉంటాం. సో కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనకు స్వతంత్రం ఇవ్వబడింది. పౌలు ఏమంటాడంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలో స్వతంత్రులుగా చేస్తున్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా ధ్యాసమను కాడి కింద చిక్కుకొనకుడి అని చదివిస్తుంటాడు. అంటే ఇక్కడ మనకు ఛాన్సెస్ ఏం చూపిస్తున్నాయంటే, ఈ యొక్క స్వతంత్రాన్ని మనం అర్థం చేసుకోకుండా జీవించినట్లయితే మళ్ళీ పాపం అనే లేదంటే పాపం అనే బానిసత్వంలో మళ్ళీ
చిక్కుకొనడానికి అవకాశం ఉంది అనేది పౌలు క్లియర్‌గా మనకు తేటపరుస్తా ఉన్నాడు. కాబట్టి దీన్ని మళ్ళీ మన ఇచ్చిన స్వతంత్రాన్ని మనం కాపాడుకోవాలి. లేదంటే మరి దాంట్లో జీవించాలంటే ఏం చేయాలంటే మనకు కొన్ని మార్గాలు ఇక్కడ మరి పౌలు చూపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనకు స్వతంత్రం ఇవ్వబడింది దేని కొరకంటే మనం క్రీస్తులో జీవించడానికి. క్రీస్తుతో పాటు జీవించడానికి. సో, మనము చూస్తాము వ్యవసాయం చేస్తున్నారు చాలామంది. ఒక చెట్టు కొట్టివేసిన తర్వాత పైన కొడతాం. భూమి పైననే కొట్టేసాను లోపలికి కొట్టినప్పుడు. ఆ చెట్టు కొన్నిసార్లు కొట్టేసిన తర్వాత దాని నుంచి మళ్ళీ కొన్ని చిగుర్లు కొంచెం ఇట్లా మొలుస్తా ఉంటాయి. సో, కాబట్టి పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మన పాత జీవితం అనేది కంప్లీట్‌గా చనిపోలేదు. మన పాప జీవితం అనేది కంప్లీట్‌గా చనిపోలేదు. ఈ శరీరం ఉంది గదా! ఈ శరీరము, ఆత్మ, ప్రాణం ఇది 3 భాగాలుగా ఎట్లా ఉంటదో, ఈ శరీరం అనేది ఒక న్యూట్రల్‌గా పనిచేస్తది కాబట్టి, ఈ శరీరంలో మళ్ళీ పాపం జీవించడానికి ఆస్కారం ఉంది. సో, ఆత్మ విమోచించినను శరీరాన్ని న్యూట్రల్‌గా దేవుడు వాడుకోవచ్చు. దీన్ని మళ్ళీ సాతాను గిట్లా వాడుకోవచ్చు. కాబట్టి మనం ఒకవేళ చూసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక డ్రంకర్ ఉన్నాడు. బాగా తాగే వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఆ వ్యక్తి మరి తాగి చనిపోయినాడు అనుకుందాం. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఏమైతది? ఆ శరీరం నుంచి మరి ఆత్మ సెపరేట్ చేయబడతది కాబట్టి, ద సెపరేషన్ ఆఫ్ ద బాడీ ఫ్రమ్ లైఫ్ ఉంటది కాబట్టి, ఆ వ్యక్తి దగ్గర తీసుకెళ్ళి ఒక వైన్ బాటిల్ పెడదాం పక్కల. ఏమైతది? ఒక వైన్ బాటిల్ ఒక చనిపోయిన వ్యక్తి తాగి చనిపోయిన వ్యక్తి పక్కన పెడితే ఏమైతదంటే, అతనికి ఎలాంటి టెంప్టేషన్ ఉండదు. ఆయనలో ఎలాంటి మరి సెన్సెస్, ఆర్గాన్స్ పనిచేయవు కాబట్టి, దానిలో ప్రాణం లేదు కాబట్టి, ఆ డెత్ శరీరం దగ్గర లేదు. ఒక తాగుబోతు చనిపోయిన బాడీ దగ్గర మనం ఎంత పెట్టి మంచి మందు లోకరీతిగా ఏదైనా తీసుకొచ్చి ఉంచినను, దానికి తను రెస్పాండ్ కాడు, టెంప్టేషన్ కాడు, ఏ రకంగా దాని నుంచి ఆయన ఇన్‌ఫ్లుయెన్స్ కాడన్నట్టు. ఎందుకంటే దానివల్ల ఆయనకి ఇప్పుడు ఎట్లాంటి డోకా లేదు. ఎందుకంటే ఆయన ప్రాణం లేదు కాబట్టి దాని నుంచి ఆయన టెంప్టేషన్ కావడానికి ఆస్కారం లేదు. కానీ మనము విమోచింపబడ్డాము, స్వతంత్రంగా చేయబడ్డాము. స్పిరిచువల్‌గా మనం లిబరేట్ చేయబడ్డాము. కానీ ఫిజికల్ కంప్లీట్ డెత్ అనేది లేదు. ఎందుకంటే అది జరగనంత కాలము ఈ శరీరాన్ని సాతాను, ఈ మన సెన్స్ ఆర్గాన్స్‌ని సాతాను ఎక్కడైనా, ఎప్పుడైనా మరి మళ్ళీ ఉరికొల్పే అవకాశం ఉంది అనేది పౌలు క్లియర్‌గా చదివిస్తాడు. కాబట్టి వి ఆర్ నాట్ డెడ్ కంప్లీట్‌లీ. దట్స్ ద రీజన్ ఐ సెడ్ ద 3 కైండ్స్ ఆఫ్ డెత్. వన్ ఈస్ ఫిజికల్ డెత్, సెపరేషన్ ఫ్రమ్ ద బాడీ, సెపరేషన్ ఆఫ్ ద బాడీ ఫ్రమ్ లైఫ్. ద సెకండ్ డెత్ ఈస్ స్పిరిచువల్ డెత్. అది ఆధ్యాత్మికంగా చనిపోయిన మనల్ని ఆత్మీయంగా మళ్ళీ స్వతంత్రంలోకి తీసుకొచ్చాడు దేవుడు. మనం ఏదైతే కనెక్షన్ లాస్ అయినామో, దేవునితో ఉన్న కనెక్షన్ సంబంధాన్ని కోల్పోయినామో, ఆ సంబంధం తిరిగి పొందుకోవడానికి క్రీస్తు ఈ లోకంలోకి రావడం కాబట్టి ఆయన వచ్చి పనిని సంపూర్ణంగా ముగించి మళ్ళీ ఏం చేసినాడు? ఆధ్యాత్మికంగా తిరిగి జీవింపజేసినాడు. ఆధ్యాత్మికంగా చనిపోయిన మనల్ని, స్పిరిచువల్‌గా చనిపోయిన మనల్ని తిరిగి స్వతంత్రులుగా చేసినాడు. కాబట్టి ఈ శరీరంలో ఉన్న మన రక్త మాంసాలు ఏమైతుంటావో ఇవి మళ్ళీ సాతాను దీన్ని వాడుకునే అవకాశం ఉంటదనేది మరి వాక్యం మనకు క్లియర్‌గా సెలవిస్తా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమా పత్రిక చూస్తే అక్కడ ఏమంటాడంటే 6వ వచనంలో, ఏమనగా మన మికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరమును నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువేయబడెనని ఎరుగుదము అంటాడు. అంటే మనము నిరర్ధకం అంటే మనకి ఏదైతే స్వతంత్రం ఇచ్చినాడో, ఈ ఆధ్యాత్మికమైన ఏదైతే స్వతంత్రం ఇచ్చినాడో దాన్ని ఏం చేయాలంటే నిరర్ధకం కావద్దంటే, లేదంటే వేస్ట్ అయిపోవద్దంటే మనం ఏం చేయాలంటే మన ప్రాచీన స్వభావాన్ని క్రీస్తుతో కూడా మీరు సిలువేసి ఉన్నారని గ్రహించుడి అని సెలవిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ నేను ఒకటే స్ట్రెస్ చేయాలనుకుని ఏంటంటే మన పాప జీవితము మనము దాన్ని ప్రతిదినము మనం దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందనేది ఇక్కడ మరి బైబిల్ నొక్కి చెప్తా ఉంది. అందుకొరకు గలితీయులకు రాసిన పత్రిక 5:16 ఏముంటదంటే నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి గనుక వీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. వీరు ఆత్మచేత నడిపిబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు అని చెప్పి ఇక్కడ మరి శరీర కార్యాలు, ఆత్మ కార్యాలు ఇట్లా కింద మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, బైబిల్ క్లియర్‌గా చెప్పేది ఏంటంటే
ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ. ఫ్రీడమ్ హస్ గివెన్ విత్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ స్వతంత్రం ఇచ్చినాడు అని చెప్పి మనము క్యాజువల్గా ఉంటే మళ్ళీ మనము దాసం అనే కాడి కిందికి, పాపం అనే దాసం అనే కాడి కిందికి వెళ్ళే అవకాశం ఉందనేది వాక్యము మళ్ళీ క్లియర్ గా చెప్తా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనలో ఉన్న ఈ స్వతంత్రాన్ని ఏదైతే మరి పౌలు సెలవు ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేస్తున్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాసమన్ను కాడి కింద చిక్కుకొనకుడి. సో మనలో ఉన్న ఈ శరీరాన్ని సాతాను మళ్ళీ మనలో ఉన్న ఈ యొక్క హార్మోన్స్ ను, వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ హార్మోన్స్. మనం సంతోషించడానికి ఒక హార్మోన్, మనం శరీర కోరికలకు ఒక హార్మోన్, మనము లేదంటే కోపంగా ఉండడానికి ఒక హార్మోన్. సో మనలో ఉన్న హార్మోన్స్ ఉత్పత్తిని బట్టి మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. కాబట్టి పాపాన్ని మనల్ని పాపం చేయడానికి మనలో ఉన్న హార్మోన్స్ చాలా రకాలుగా సాతాను ఈ బాడీని వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి మనము ఈ సరిగా జీవించాలంటే, ఈ స్వతంత్రాన్ని అర్థం చేసుకోకపోయినట్టయితే మనం ఏమవుతామంటే మళ్ళీ చాలా మంది ఏమవుతారంటే మళ్ళీ ఈ పాపం అనే దాసం అనే కాడి కింద చిక్కుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ, మనము ఈ యొక్క స్వతంత్రాన్ని కంప్లీట్ గా జీవించాలంటే 3 kinds ఆఫ్ యాక్టివిటీస్ ఉంటుంది. ఏంటంటే ఒకటి ఏంటంటే వీ హ్యావ్ టు సపరేట్ పాపంని, పరిశుద్ధతని మనము అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాపాన్ని, పరిశుద్ధతని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనలో ఉన్న శరీరము పాపానికి సాతాను వాడుకునే అవకాశం ఉంటుంది. ఒకటి దాని నుంచి మనము సపరేట్ గా ఉండాలనేది వాక్యం. నేను చెప్పిన ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛ నెరవేర్చారు. కాబట్టి ఎవ్రీడే ఇట్ హ్యాస్ టు ప్రాక్టీస్. అంటే దేవుడు అధికారానికి మనం ప్రతిదినం అప్పచెప్పుకోవాలి. ఇది పాపము, ఇది పరిశుద్ధత జీవితము. ఈ పరిశుద్ధ జీవితం నాకు ఇచ్చింది, నేను దేవుని కొరకు జీవించాలనేది అది మనం తెలుసుకున్నప్పుడే మరి దేవుని కొరకు జీవించగలం. సో కాబట్టి ఈ ఓల్డ్ జీవితం ఏవైతే ఉంటుందో ఈ ఓల్డ్ జీవితము చిగురిస్తా ఉంటాయి. ఈ ప్రతి దినము మనలో ఉన్న శరీర కోరికలు, ఈ నేత్రాశ, జీవపు డంబం, మీలో ఉన్న ప్రతిదీ ఏదో రకంగా మనల్ని ఈ లోకము మరి ఆకర్షిస్తూ ఉంటుంది. ఏదో సంపాదించాలని ఆశ కావచ్చు, ఇంకా ఏదో చేయాలని, లేదంటే ఇంకా ఏదో పొందుకోవాలని, ఇంకా నేను అందరికంటే ఇంకేదో ఉండాలని చెప్పి మనం ఎన్నో రకాలుగా మరి పాపంలో పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన పాపాన్ని మనం ఏం చేయాలంటే మనం దీన్ని ప్రతిదినం మనం దీన్ని కట్ చేస్తూ ఉండాలి. లేకపోతే దీన్ని చిన్న చిన్న చిగురించిన ఈ పాపపు మళ్ళీ ఈ మొక్కలు ఏం చేస్తాయంటే, ఈ యొక్క చిగుర్లు లేదంటే కొమ్మలు ఏం చేస్తాయంటే మనలో ఉన్న స్వతంత్ర జీవితాన్ని అవి డామినేట్ చేసే అవకాశం ఉంటుంది. స్వతంత్రంగా జీవిస్తున్న మన నూతన జీవితం ఏదైతే మనం ఆరంభించినామో స్వతంత్ర జీవితము, అది ఈ చిన్న చిన్న చిగుర్లు ఏం చేస్తుందంటే మహావృక్షమై మళ్ళీ ఈ యొక్క మరి ఆధ్యాత్మిక జీవితాన్ని లేదా స్వతంత్ర జీవితాన్ని అవి డామినేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే బాప్టిజం తీసుకున్నాము, లేదంటే మేము ఇంకా రక్షింపబడ్డాము, మేము ఇంకా రోజు చర్చికి వెళ్తున్నాము, ఇంకా మాకు ఎలాంటి డోకా లేదనే అవకాశం ఉంటుంది. వాళ్ళు చాలా సార్లు మరి అందుకొరకే మనం చాలా సార్లు మన సంఘాల్లో చూస్తాము, దే డై డైలీ. యాక్చువల్లీ వాళ్ళు ఆధ్యాత్మికంగా చనిపోతూ, లేదంటే ఆధ్యాత్మిక జీవితం క్షీణిస్తూ ఉన్నట్టు మనం చాలా సార్లు గమనిస్తాం. ప్రార్థన జీవితం ఉండదు, వాక్య జీవితం ఉండదు, సమాధానం ఉండదు వాళ్ళకి. మరి మళ్ళీ లోకంలో ఉన్న అలవాట్లన్నీ మళ్ళీ అలవర్చుకోవడము, లేదంటే బ్యాడ్ సాహసం చేయడము, ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయి అంటే ఒక క్రైస్తవునిగా మారిన తర్వాత యు ఆర్ ఎ న్యూ సృష్టి, నూతన సృష్టి అనేది వాక్యం సెలవిస్తా ఉంది. నూతన సృష్టిని ఎలా జీవించాలని తెలుసుకున్నప్పుడు మళ్ళీ మనము పాత సృష్టిలోకి వెళ్ళిపోయి మళ్ళీ పాత జీవితాన్ని జీవించే ఆస్కారం ఉంది. కాబట్టి పౌలు క్లియర్ గా ఈ స్వతంత్రము మీకు ఇవ్వబడింది దేని కొరకంటే మీరు స్థిరంగా మరి ఉండాలని, మన దేవుడు ఇచ్చిన ఈ స్వతంత్రాన్ని మనము దేవుని కొరకే జీవించాలనేది దేవుని సంకల్పం ఉంది. అది చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ అంటే మనం పాపాన్ని లేదంటే పరిశుద్ధతకున్న తేడాల్ని మనం ఫస్ట్ గమనించాలి. రెండోది ఏం చేయాలంటే దట్ రిక్వైర్స్ సాక్రిఫైస్, ఫిజికల్ సాక్రిఫైస్ చేయాలి. మనలో ఉన్న ఈ యొక్క రక్త మాంసాలు, నేత్రాశ, లేదంటే శరీరాశ, జీవబడంబం ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయంటే మనల్ని పాపం వైపు లాగుతూ ఉంటాయి. కాబట్టి వాటి నుంచి మనం దూరం ఉండాలంటే ఏం చేయాలంటే వి హావ్ టు సాక్రిఫైస్ అవర్ ఫిజికల్ డిజైర్స్. మనలో ఉన్న ఈ శారీరక కోరికలన్నిటిని మనం ప్రతిదినం దాన్ని చంపివేస్తూ ఉండాలి. ఇది నాది కాదు, నేను స్వతంత్రం చేయబడ్డాను, ఏదంటే ఈ చెడు అలవాటు ఉంది, ఇది దేవునికి వ్యతిరేకంగా ఉంది, పాపంలోకి మళ్ళీ నేను వెళ్ళే అవకాశం ఉంది, కాబట్టి నేను దీన్ని తట్టరాదు, దీన్ని చేయరాదు, దీనిలో నేను పాలు భాగస్వామి కారాదు అనేది మనకు గుర్తెరిగినప్పుడే మనము మరి ఈ స్వతంత్ర జీవితాన్ని ఫ్రీడమ్ గా లేదంటే ఇది రెస్పాన్సిబుల్ గా జీవించే అవకాశం ఉంటుంది. మూడోదిగా ఏం చెప్తాడు పౌలు ఇక్కడ అంటే రోమా 6:6లో చూసుకున్నట్టయితే కంప్లీట్ సరెండర్.
కంప్లీట్ సరెండర్. కంప్లీట్ సరెండర్ అంటే నేను ఇప్పుడు గలతీయుల రాసిన పత్రిక 5:16 వచనం నేను చెప్పినది ఏమనగా మీరు ఆత్మానుసారంగా నడుచుకొనుడి. సో వి కెనాట్ ఓవర్‌కమ్ దిస్ నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాన్ని మనం ఓవర్‌కమ్ కావాలంటే మన సొంత ఎబిలిటీ లేదంటే మన సొంత శక్తి అనేది సరిపోదు. చాలా సార్లు మేము అన్ని చేస్తున్నాంలే అనే ఆలోచన చేత ఏముంటదంటే దేవుని నడిపింపు అనేది తీసుకోకుండానే మనము మన సొంతంగా జీవించడానికి ప్రయత్నం చేస్తా ఉంటాం. సో వి థింక్ దట్ విత్ అవర్ ఓన్ ఎబిలిటీ, విత్ అవర్ ఓన్ థింకింగ్, విత్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్ దాని నుంచి మనము ఈ యొక్క పాపాన్ని జయించొచ్చు అనుకుంటాం. కానీ అది సాధ్యం కాదనేది వాక్యం క్లియర్‌గా సెలవిస్తా ఉంటుంది. కాబట్టి ఎవరైతే క్రీస్తులో ఉన్నారో వాళ్ళు గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఈ శరీరాన్ని సాతాను ఎక్కువగా వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో ఉన్న మరి ఈ యొక్క నేత్రాశ ద్వారానేంటి, మరి శరీరాశ ద్వారానేంటి, లేదా జీవపు డంబం నుంచి ఈ అన్నిటి నుంచి మనం తప్పించుకోవాలంటే మనకు ఆత్మ నడిపింపు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా చూస్తాం. అందుకొరకే 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 19 చేయమంటుంటే ఆత్మను ఆర్పకుడి అని ఒక వాక్యం ఉంటుంది అక్కడ. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి అంటే ఆత్మను గిట్లా ఆర్పే అవకాశం మరి పౌలు ఇక్కడ తెలియజేస్తారు. ఆత్మను ఆర్పకుడి, మీలో ఉన్న ఆత్మను జీవింపనీయుడి, లేదంటే మీలో ఉన్న ఆ శక్తిని దాన్ని పొందుకొని జీవించుడు అనేది పౌలు సెలవిస్తాడు. ఎప్పుడైతే ప్రభు అధికారానికి అప్పచెప్పకుండా, ఎప్పుడైతే ప్రభు ఒక ఆజ్ఞకు లోబడకుండా, లేదంటే ప్రభు నడిపింపుకు మనం ఒప్పుకోకుండా జీవిస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ మరి కంప్లీట్ గా సైలెంట్ అయ్యే అవకాశం ఉందనేది ఇట్లా వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఎందుకంటే వి హావ్ గివెన్ ఫ్రీ విల్ ఇచ్చాడు దేవుడు మనకు. స్వతంత్రంతో పాటు ఫ్రీ విల్ ఇచ్చినాడు కాబట్టి ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ అనేది చెప్తా ఉంటున్నాం. కాబట్టి నువ్వు పాపం చేయాలా, లేదంటే పాపానికి దూరంగా లేదంటే పవిత్రంగా జీవించాలనేది రెండు మన మీద ఆధారపడి ఉంటాయి. బికాజ్ ద ఫ్రీ విల్ హాస్ గివెన్ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి ఒక ఫ్రీ విల్ ఇచ్చినాడు కాబట్టి ఆ ఫ్రీ విల్ దాని చేత మనం ఏం చేస్తా అంటే ఇట్ ఈస్ అవర్ చాయిస్ వెదర్ టు లివ్ ఇన్ అ హోలీ లైఫ్. పరిశుద్ధంగా జీవించాలా, లేదంటే పవిత్రంగా జీవించాలా, పాపం లేకుండా జీవించాలా, లేదంటే పాపం అనే దాసం అనే కాడి కింద జీవించాలనేది ఇట్లా అది మనం నిర్ణయించుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చినాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, నీకు ఇచ్చిన ఒక ఫ్రీ విల్ ని నువ్వు ఎలా వాడుకుంటున్నావు? దేవుడు నీకు ఇచ్చిన ఒక ఫ్రీ విల్ ని నువ్వు ఏ విధంగా మరి చూస్తూ ఉంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆత్మను ఆర్పకుడి అని వాక్యం క్లియర్ గా సెలవిస్తూ ఉంటుంది. చాలా సార్లు మనం ఆత్మను ఆర్పివేసి మళ్ళీ ఓన్లీ సండే రోజు ఆత్మను మనము మళ్ళీ లేదంటే దాన్ని మళ్ళీ జీవంలోకి తీసుకొస్తూ, లేదంటే ఆయన అధికారానికి అప్పచెప్పుకుంటూ మళ్ళీ సండే చర్చ్ అయిపోయినాక మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మండే టు సాటర్డే విల్ లివ్ యాజ్ మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తాం. మళ్ళీ సండే వచ్చినప్పుడు మళ్ళీ బైబిల్ పట్టుకొని ఆ దినం ఒక్కటే స్విచ్ ఆన్ చేసుకొని మళ్ళీ తిరిగి ఏం చేస్తామంటే మళ్ళీ సండే ఆరాధన లేదంటే సండే ఈవినింగ్ వరకు ఆత్మను మరి అలర్ట్ గా ఉంచుతూ మళ్ళీ మండే టు సాటర్డే విల్ లివ్ ఈ లోకరీతిగా జీవిస్తూ ఉంటాం. కాబట్టి మరి ధ్యాసం అనే కాడి కింద చాలా మంది జీవిస్తూ ఉంటారు. దాన్ని బట్టి మనలో చాలా మందికి ఈ యొక్కమైన రకాల శోధనలు వస్తూ ఉంటాయి. అన్ని రకాలుగా మనం జయించలేకపోతాం. దేని కొరకంటే మనం ఆత్మానుసారంగా నడుచుకోం. కాబట్టి మనకిచ్చిన ఈ స్వతంత్ర జీవితాన్ని మనము కంప్లీట్ గా మరి దేవుని కొరకే జీవించాలంటే మనము మొదటిగా ఏం చేయాలంటే పాపం నుంచి మనము దూరంగా ఉండాలి. రెండోది ఏం చేయాలంటే మనలో ఉన్న ఈ పాపపు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ యొక్క కోరికలు అన్నీ ఉంటాయి కాబట్టి మనలో ఉన్న రక్త మాంసాలు మనల్ని ప్రేరేపిస్తుంటాయి. కాబట్టి మనం రెండోది ఏం చేయాలంటే మనము ఫిజికల్ డిజైర్ ని సాక్రిఫైస్ చేయాలి. ఫిజికల్ డిజైర్స్ ఏమైతే ఉంటాయో ఆలోచనలన్నిటి మనం మరి వాటన్నిటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. సాక్రిఫైస్ చేయాలి. ఇది నాది కాదు, ఇది పాపంకి సంబంధించిన విషయం కాబట్టి దీని నుంచి నేను దూరం ఉన్నప్పుడే నేను క్రీస్తులో స్వతంత్రంగా జీవించగలను. పాపంకి నేను కట్టుబడి ఉండకుండా పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నడిపింపబడతానో అప్పుడే నేను స్వతంత్రంగా ఈ లోకంలో జీవించగలను. అయితే ఈ శరీరంలో ఉన్న దేవుడి యొక్క ఆత్మ అది మరి జీవించగలదు. దాని హెల్ప్ ద్వారానే నేను జీవించగలను అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి దేవుడు సహాయం లేకుండా, దేవుని యొక్క మన శక్తి పొందుకోకుండా, ఆత్మ నడిపింపు లేకుండా ఈ యొక్క శరీరంలో ఉన్న ఈ యొక్క సాతాన్ని లేదంటే పాపాన్ని జయించడానికి మరి అంతగా మనకు శక్తి సరిపోదనేది వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనలో ఉన్న ఆత్మను ఒకవేళ ఆర్పివేస్తే మనం మరి నిస్సహాయులుగా అయిపోతాం. కాబట్టి నేను చెప్పున్నది మన ఆత్మానుసారంగా నడుచుకోండి. పౌలు గలతీయులకు రాస్తున్నాడు, ఇంకా చాలా సంఘాలకు రాస్తూ సెలవిస్తాడు, ఆత్మానుసారంగా నడుచుకోండి.
యు పుట్ అప్ ఓల్డ్ సెల్ఫ్. మీ యొక్క పాత జీవితాన్ని, ప్రాచీన స్వభావాన్ని తీసిపెట్టుడని ఎఫెసీయులకు రాస్తూ చెప్తా ఉంటాడు. మీ ప్రాచీన స్వభావాన్ని మీరు ప్రాతిపెట్టుడి. ప్రాచీన స్వభావానుసారం కాకుండా నూతన స్వభావం చేత జీవించుడు అని చెప్తాడు. కాబట్టి మనలో ఉన్న ఈ స్వతంత్ర జీవితాన్ని మనం జీవించాలంటే మనలో ఉన్న పాత జీవితాన్ని మనము దాన్ని ప్రతిదినము మనం కట్ చేయాల్సిన అవసరం ఉంది. మనలో ఉన్న పాత జీవితం ఎప్పుడు అది చిగురిస్తా ఉంటది. ఆ పాత జీవితాన్ని, చిగురిస్తున్న పాత జీవితాన్ని నువ్వు ప్రతిదినము దాన్ని కట్ చేయకపోతే, ఆ చిగుర్లను మనం ఎప్పుడెప్పుడు కట్ చేయకపోతే ఏమైతుందంటే అవి మహావృక్షమై మన నూతన జీవితాన్ని డామినేట్ చేసి, మన నూతన జీవితాన్ని దాన్ని కప్పివేస్తూ మనం ఈ లోకంలో కలిసిపోవడానికి ఇలా చాలా సార్లు అవకాశం ఉందనేది ఇలా వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి మరలా దాసం అనే కాడి కింద చిక్కుకోనకుండా ఉండాలంటే మనం ప్రతి ఒక్కరము దేవుని యొక్క అధికారానికి లోబడి, లేదంటే ఆత్మ యొక్క సహాయం పొందుకొని ఈ లోకంలో జీవించవలసిన వారే ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, వి హావ్ లిబరేటెడ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్. పాపం అనే ఒక బానిసత్వం నుంచి మనకు దేవుడు విమోచించాడు. ఆ గొప్ప స్వతంత్రాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. ఈ స్వతంత్రాన్ని మనము బాధ్యతాయుతంగా జీవించినప్పుడే మరి దేవుని యొక్క కార్యాలు నెరవేరుతాయి. మన ద్వారా దేవుడు మహింపరచబడతాడు. మన ద్వారా దేవుడు మరి అనేక రకాలుగా అనేకులకు మరి మాదిరికరంగా, ఆశ్చర్యకరంగా, దీవెనకరంగా ఉంచుతాడు. కాబట్టి ఈ యొక్క చిన్న లాజిక్ ని మనం అర్థం చేసుకున్నట్టయితే మళ్ళీ దాసం అనే కాడి కింద జీవించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి యు ఆర్ నాట్ డెడ్, కంప్లీట్ గా మనం చనిపోలేదు. ఎందుకంటే ఫిజికల్ గా చనిపోయినప్పుడే పాపానికి మన మీద, లేదంటే పాపం నుంచి మనం సపరేట్ చేయబడతాం. బట్ అంటిల్ వి డై ఫిజికల్లీ, దట్ బ్యాటిల్ ఉంటుంది అన్నట్టు. మన యొక్క శరీరం ఒకదానికొకటి వ్యతిరేకంగా, శరీరం ఆత్మ ఒకదానికొకటి పోరాడుతూ ఉంటాయి. కాబట్టి శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమును విరోధంగా ఆపేక్షించు ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి కనుక వీరేమి నిశ్చయింతురో వాటిని చేకుందురు. కాబట్టి ఈ పోరాటం అనేది, స్వతంత్ర పోరాటం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటది. స్వతంత్ర సంగ్రామం అనేది ఇది నిరంతర ప్రక్రియ. ఎప్పుడైతే దేవుని అధికారానికి అప్పచెప్పుకొని దేవుని అధికారం కింద జీవిస్తామో అప్పుడే మనము ఈ యొక్క స్వతంత్ర జీవితాన్ని జీవించగలుగుతాం. దేవుని అధికారానికి అప్పచెప్పకుండా ఈ యొక్క ఫిజికల్ డిజైర్స్ ని మనం మరి అణిచివేసుకోకుండా ఎప్పుడైతే ఈ ఫిజికల్ డిజైర్స్ కి, లోక ఆలోచనల చేత మనం ఎప్పుడైతే నిండుకొని ఉంటామో, నేత్రాశయమి, శరీరాశయమి, జీవం ఏమో ఉంటాయో వాటిని ఎప్పుడైతే లోబడతామో అప్పుడు మనము మళ్ళీ ధ్యాసం అనే కాడి కింద జీవిస్తున్నాం అనేది ఇట్లా మనం గ్రహించాలి. కాబట్టి గాడ్ హస్ సెట్ ఎ క్లియర్ కట్ లైన్, ఒక మంచి లైన్ గీసి ఉన్నాడు. ఒక బౌండరీ ఉంది మనకు. ఇప్పుడు ఫ్రీ విల్ చేత నువ్వు ఈ బౌండరీ దాటుకొని అవతల జీవిస్తావా, విత్ ఇన్ ద బౌండరీ దేవుని యొక్క రాజ్యం, లేదంటే దేవుని యొక్క స్వతంత్రంలో ఉంటావు అనేది దేవుడు నీకు ఇచ్చిన మరి ఒక అది ఇట్లా ఫ్రీడమ్ ఉంది. ఫ్రీడమ్ గివెన్, ఫ్రీ విల్ ఇస్ గివెన్ టు ఎవ్రీవన్. కాబట్టి నువ్వు ఆత్మచేత నడిపబడాలి, జీవించాలని ఆలోచన ఉందా, లేదంటే ఆత్మని ఫుల్ స్టాప్ చేస్తే ఆత్మకు ఆర్పివేస్తూ, లేదంటే ఆత్మకు లోబడకుండా ఆత్మకు డిజోబుడిగా ఉంటూ పాపం చేత జీవించాలని నిశ్చయించుకునే రెండు దేవ అధికారాలు మనకి ఇచ్చి ఉంటున్నాడు. దాని కొరకే ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి పౌలు రోమిలోకి రాస్తే ఇట్లా అందుకొరకు ఏమంటాడంటే అలాగైతే ఏ మందుము కృప విస్తరింపబలని పాపం ముందు నిలిచి ఉందిమా అంటే, ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? కృప ఉంది కాబట్టి పాపం చేస్తున్నారు, తిరిగి వచ్చి మళ్ళీ ప్రభువా క్షమించు, ప్రభువా క్షమించు. వి హావ్ బీన్ జస్టిఫైడ్ బై గ్రేస్ అలోన్. అంటే గ్రేస్, దేవుని మహాకృప ద్వారా రక్షింపబడ్డాం కాబట్టి, ధర్మశాస్త్రం అమ్మిన అధికారం లేదు కాబట్టి మేము ఇంతకుముందు ఒకప్పుడు ఇట్లా ఉంటాం. కానీ ఇప్పుడు మాకు ఏ అకౌంటబిలిటీ లేదు, మమ్మల్ని ఎవరు శిక్షించేవారు లేరు, ఎవరు మమ్మల్ని అడిగేవారు లేరు. కాబట్టి మేము దేవునికి ఒక్కటిగా మేము అప్పచెప్పుకోవాలి. కాబట్టి మా ఇష్టానుసారం మేము జీవిస్తామనే రీతిగా మరి రోమా సంఘం ఉన్నట్టుగా మన పౌలు క్వశ్చన్ చేస్తుంటున్నాడు. కృప విస్తరింపవలని పాపం ముందు నిలిచి ఉందిమా, మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవింతుము. కాబట్టి కృప నిరర్ధకం కాకుండా ఉండాలంటే, నీకు ఇచ్చిన ఈ స్వతంత్రమే నిరర్ధకం కాకుండా ఉండాలంటే మనము మరి దేని ద్వారా జీవించాలంటే ఆత్మచేత నడిపింపబడాలి. క్రీస్తు మనలో జీవించాలి. క్రీస్తు యొక్క అధికారం కింద మనం ఉండాలి. క్రీస్తు మన జీవితానికి అధికారి, లేదంటే ప్రభువై ఉన్నప్పుడే మన జీవితాలు ఆ స్వతంత్ర జీవితాన్ని మనం పొందుకున్న వారంగా ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, కృప ఇచ్చింది పాపంలో విస్తరించడానికి కాదనేది పౌలు సెలవిస్తున్నా. కృప ఇవ్వబడ్డ దేని కొరకు అంటే నువ్వు ఇంకా ఇతరులకు దీవెనకరంగా, ఆశ్చర్యకరంగా ఉండాలి. కృప ఇవ్వబడ్డ దేని కొరకు ఇతరుల రక్షణలోకి తీసుకురావాలి. కృప ఇవ్వబడ్డ దేనికంటే ఇంకా ఎవరైతే బానిసత్వంలో మగ్గి ఉంటున్నారో, ఆ పాపం అనే బానిసత్వంలో ఉంటున్నారో వాళ్ళకి నీవు వెళ్ళి రక్షణలోకి నడిపించాలని కృప నీకు ఇవ్వబడ్డది. కృప దేని కొరకు ఇవ్వబడ్డదంటే, కృప ఇవ్వబడ్డది దేని కొరకు అంటే పాపులంగా ఎప్పుడైతే మనం ఉన్నప్పుడు, ఏదైతే క్రీస్తు చనిపోయి మన కొరకు వచ్చినాడో ఈ లోకంలోకి,
మరి ఆదిగా నువ్వు గిట్లా వెళ్ళి ఇతరులని నీవు రక్షణలోకి ఆ కృపను ఇతరులకు అందించాలని కృప నీకు ఇవ్వబడ్డది. కానీ నువ్వు ధర్మశాస్త్రం నుంచి దూరపరచబడ్డావంటే, ధర్మశాస్త్రం నీ నుంచి తీసివేయబడిందంటే, నువ్వు రక్షణలోకి తీసుకొచ్చబడ్డావంటే కృపకి నిరర్థకంగా జీవించడానికి కాదు. కానీ కృపను ఇంకా విస్తరింపజేయాలనే దాని ఉద్దేశంతోటే దేవుడు నీకు ఆ కృప ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి మనం ఈ కృపను మనం ఇంకా ఎక్కువ విస్తారంగా మరి చాలా మందికి ఇవ్వాల్సిన వారమై ఉంటున్నాం. చాలా మంది మరి ఇంకా శరీరం చేత మరి లేదంటే ఇక పాపం అనే బంధకాల చేత చాలా మంది జీవిస్తుంటున్నారు. సో మిషనరీస్ మన కొరకైతే వచ్చి మనల్ని అన్ని రకాలుగా మరి ఎంపవర్ చేయబడ్డాం. సాంఘికంగా, సామాజికంగా, ఆర్థికంగా లేదంటే మరి మనకు విద్యనిచ్చినారు. స్కూల్స్ ఓపెన్, డిస్పెన్సరీస్, హాస్పిటల్స్ మన కొరకు ఓపెన్ చేస్తున్నారు. హాస్టల్స్ బీన్ ఓపెన్, స్కూల్స్ తర్వాత మనకు అన్ని రకాలుగా వాళ్ళు జ్ఞానోదయం కలుగజేసి అన్ని రకాలైన జ్ఞానాన్ని లేదంటే ఎంపవర్మెంట్ చేసి మనకి రక్షణ గిట్ల అందించినారు మిషనరీస్. సో వి హావ్ బీన్ ఎంపవర్డ్ సోషల్లీ, ఫిజికల్లీ, పొలిటికల్లీ అన్ని రకాలుగా ఇప్పుడు విమోచింపబడి ఇప్పుడు ఒక మంచి జీవితం జీవించగలుగుతున్నాం అంటే కృప మన వద్దకు వచ్చింది కాబట్టి మనం దాన్ని పొందుకొని ఇప్పుడు ఆ రీతిగా ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇంకా మరి మన భారతదేశంలో లేదంటే మన ప్రాంతంలో చాలా మంది ఈ కృపను పొందుకోలేక మరి చాలా మంది బానిస సంఖ్యల చేత మరి పాపం అనే బానిస సంఖ్యల చేత ఇంకా మంది జీవిస్తూ ఉంటున్నారు. సో దే సెలబ్రేట్ ఫ్రీడమ్, ఒక సాంఘికపరమైన ఈ యొక్క భారత స్వతంత్రాన్ని మనం జీవించడం, అందులో మనం ఇట్లా ఉన్నాము. కానీ బట్ దేవుడిచ్చే స్వతంత్రాన్ని చాలా మంది పొందుకోలేక ఈ దినం ఉన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొని మనము జీవించవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి కృప మనము నిరర్థకం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనము క్రీస్తు యొక్క నడిపింపు చేత ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉంటున్నాం అనేది వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకోండి. ఈ స్వతంత్రాన్ని గురించిన క్రీస్తు మనల్ని మళ్ళీ దాసం అనే కాడి కిందకి పోవడానికి ఇష్టపడాడు. ఒకవేళ నువ్వు చూజ్ చేసుకుంటే అది దట్స్ యువర్ విల్. కాబట్టి ఎందుకు దేవుడు వీళ్ళను ఏం చేస్తలేడా, ఎందుకు ఇంత భ్రష్టులుగా ఉన్నారు, ఎందుకు ఇంత ఉన్నారని చాలాసార్లు సందేహం వస్తుంది. కొన్నిసార్లు మన నాయకులు చేసే పనులను చూసినప్పుడు కొన్ని సార్లు మనకు అనిపిస్తుంది, వీళ్ళకి ఇంతకు దేవుడు ఉన్నాడు, ఆ వీళ్ళలో దేవుడు ఎందుకు వీళ్ళు పనిచేయడు, దేవుళ్ళకి వీళ్ళకి మనస్సాక్షి ఇవ్వలేదా, దేవుడు వీళ్ళతో మరి మాట్లాడా, వీళ్ళు బోధించేది బైబిలే కదా, వీళ్ళు జీవించేది బైబిల్ చేతనే కదా, ఎందుకు మళ్ళీ అయినా కానీ ఇట్లాంటి జీవితాన్ని జీవిస్తారు, సంఘానికి సమాజానికి ఉపయోగకరమైన లేని జీవితాన్ని ఎందుకు జీవిస్తారంటే వాళ్ళు ఎక్కడ జీవిస్తున్నారయ్యా అంటే దాసం అనే కాడి కింద వాళ్ళు చిక్కుకొని ఉన్నారు. వాళ్ళు మరలా దాసం అనే కాడి కింద, లేదంటే ఈ నేత్రాశ అనే కాడి కింద, శరీరాశ అనే కాడి కింద, లేదంటే ఇంకా ఏదో పాపం అనే కాడి కింద వాళ్ళు చిక్కుకొని ఉన్నారు. కాబట్టి వాళ్ళలో ఈ ఆత్మ అది పనిచేస్తలేదు. వాళ్ళు వాళ్ళ ఓల్డ్ జీవితాన్ని పైన భూమి పైన మట్టికే కట్ చేసి ఉంటున్నారు. కానీ వాళ్ళ రూట్స్ అనేది ఇంకా భూమిలోనే ఉన్నాయి. ఆ పాపం అనే రూట్స్ ఇంకా భూమిలోనే ఉన్నాయి కాబట్టి అవి మళ్ళీ చిగురిస్తున్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు అయ్యా అంటే వీళ్ళు చాలా హార్డ్ కోర్ మనుషులు. వీళ్ళని కంట్రోల్ చేయడం కష్టం. ఎందుకంటే ఈ చిగురించిన పాపపు జీవితం అనేది ఇది ఏం చేసిందంటే ఆ ఆధ్యాత్మిక జీవితాన్ని కంప్లీట్ గా అది అణచివేస్తుంది, కంప్లీట్ గా సరెండర్ చేస్తుంది. కాబట్టి లేదంటే కంప్లీట్ గా డామినేట్ చేస్తా ఉంది. ఆ డామినేట్ నుంచి వాళ్ళు బయటికి రావట్లేదు. కాబట్టి వాళ్ళు ఇక మరి ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు అర్థం చేసుకోలేక మరి మూర్ఖంగా జీవించే అవకాశం ఇట్లా ఉంది. కాబట్టి చాలా సార్లు మన సంఘాలలో లేదంటే మన కాన్ఫరెన్స్ లో మనం చాలా మంది పెద్దలను చూస్తూ ఉంటాం. మూర్ఖమైన లేదంటే పాపం చేత నిండుకొని ఉన్న జీవితాన్ని చూస్తాం. దో దే హావ్ బీన్ లిబరేటెడ్ ఫ్రమ్ లాంగ్ టైమ్ అగో. 40 సంవత్సరాల నుంచి లేదంటే సెకండ్ చేసి 4th జనరేషన్ క్రిస్టియన్ దే మే బి, బట్ స్టిల్ దేర్ చిల్డ్రన్ లివింగ్ ఎట్లాంటి జీవితాన్ని అంటే పాపం అనే బానిసత్వంలో చిక్కుకున్న జీవితాన్ని సిమ్టమ్సే కనబడతాయి. కానీ స్వతంత్రం అనే కాడి కింద లేదంటే స్వతంత్రం పొందుకున్న బిడ్డలుగా జీవించే లక్షణాలు అయితే చాలా సార్లు మనకు కనబడవు. అట్లాంటి మనుషుల్ని చాలా మంది చూస్తూ ఉంటున్నాం. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరైతే స్వతంత్రం పొందుకొని ఇట్లా మళ్ళీ తిరిగి పాపం అనే దాసం అనే కాడి కింద చిక్కుకున్నారో వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని మనందరం జీవించాల్సిన వారం ఉంటున్నాం. కాబట్టి వాళ్ళని చూసినప్పుడు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వాళ్ళని చూసినప్పుడు మనము అక్షరపరం అవసరం లేదు. ఎందుకంటే బైబిల్ క్లియర్ గా చెప్తాంది. చాలా మంది ఈవెన్ హిబ్రూ సంఘంలో రాస్తున్నప్పుడు ఆ పర్సిక్యూషన్స్ కి లేదా సంఘాలు పెట్టే మొదటి సంఘంలో చూసినప్పుడు హింసలను చూసి చాలా మంది తప్పించుకోవడానికి దే వెంట్ బ్యాక్ టు దేర్ ఓన్ అంటే ఓల్డ్ రిలీజన్ కి వెళ్ళిపోయినారు. అంటే పాపం అనే జీవితంలోకి లేదంటే స్వాతంత్రం నుంచి వాళ్ళు మళ్ళీ పాపం అనే దాస్యంలోకి లేదంటే పాపం అనే బాండేజ్ లోకి వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం ఇలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నాం. ఆర్ వి లివింగ్ ఎ లైఫ్ దట్ ఈస్ గివెన్ టు అస్? మనకి ఫ్రీడమ్ ఇచ్చిన స్వతంత్ర జీవితం నిజంగానే జీవిస్తుంటున్నామా? గలతీలకు రాసిన 5వ అధ్యాయము
ఒకటిలో మనకు సెలవిచ్చినట్లు ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేసుకుంటున్నాడు. ఏ స్వతంత్రము? పాపం అనే బానిసత్వంలో నుంచి దేవుడు మనల్ని విమోచించి మళ్ళీ స్వతంత్రులుగా చేస్తున్న దేవుడు తిరిగి దాని కిందికి వెళ్ళొద్దని మరి ప్రాధేయపడతా అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, శరీరంలో ఉన్న ఈ రక్త మాంసాలు మనల్ని అనేక సార్లు మన సాతాను వాడుకొని మనల్ని పాపం వైపు ఒకవేళ ప్రేరేపించినను మనం గుర్తెరగాలేదంటే వి హావ్ బీన్ సెట్ ఆల్రెడీ ఫ్రీ. మనం స్వతంత్రంగా చేయబడ్డాం కాబట్టి ఈ శరీరాన్ని మరి దేవుడు వాడుకునే అవకాశం ఉంది. జీవంగా జీవించినంత కాలము సాతాను గిట్ల దీన్ని ప్రేరేపించి మరి దేవునికి వ్యతిరేకంగా వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి గలతీయులకు 5:17 చెప్తాను. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకు విరోధంగా ఆపేక్షించిన గనుక అవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి మనలో ఒక యుద్ధం జరుగుతా ఉంది. కాబట్టి ఈ యుద్ధాన్ని ప్రతిదినం మనం విజయకరంగా జీవించాలంటే ఈ యుద్ధంలో మనం ఎప్పుడు స్వతంత్రంగా జీవించాలంటే మనం సింపుల్ చేయాల్సింది ఏందంటే ఆత్మకు చెప్పుకోవడం. ఎప్పుడైతే ఆత్మకు అప్పచెప్తామో, ఆత్మ అధికారానికి, పరిశుద్ధాత్మ అధికారానికి ఎప్పుడైతే ప్రతిదినం అప్పచెప్పుకుంటామో, అప్పుడు ఈ యొక్క చిగురించే ఏవైతే హోల్ జీవితం ఏదైతే చిన్న చిన్న చిగుర్లు వస్తాయో, ఆ చిన్న చిన్న మొక్కలు వస్తాయో సైడ్ నుంచి ఆ స్టెమ్స్ ఉంటాయి కదా! అవన్నిటిని మనం దినం ఏం చేయాలి? కట్ చేయాల్సిన వారమై ఉంటున్నాం. కాబట్టి అప్పుడైతే ఆ శరీరం జీవితాన్ని పాప జీవితంలో ఎప్పుడైతే పైకి ఎదగడానికి అవి ట్రై చేస్తాయంటే, ఆ మొక్కలు ప్రతిదినం ఏం చేయాలి? మనము కట్ చేయాలి. సో, దానికి కట్ చేసినప్పుడే ఆ కొమ్మల్ని లేదంటే కట్ చేసినప్పుడే మన నూతన జీవితం బలంగా పైకి, పైకి, పైకి ఎదుగుతా ఉంటది. అలా ఎదిగినప్పుడు మనం క్రీస్తు స్వరూపంలోకి మార్చబడి అనేకులను ఇంకా స్వతంత్రులుగా లేదంటే అనేకులను మనం విమోచించే వారంగా దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అట్లాంటి జీవితాన్ని మనందరికి దేవుడు దయచేయాలని కోరుకుంటూ ఇచ్చిన యొక్క వాక్య దాన్ని ఆపర్చుకునే అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ కొద్ది ధాన్యాన్ని ముగిస్తుంటున్నాను. అందరూ